వెల్కమ్ బ్యాక్ టు బాబు కుకింగ్ ఛానల్. టుడేస్ రెసిపీ టమాటో రసం అండి. సో టమాటో రసం తయారీ విధానం ఒకసారి చూసేసుకుందామండి. సో మొదట టమాటాలని అలా ఒక చిన్న కట్ ఇచ్చి ఒక 3 టమాటాలని కట్ ఇచ్చి ఒక గిన్నెలో వేసుకొని ఒక 2 ఇంచుల చింతపండు 2 ఇంచుల చింతపండు వేసేసుకొని ఒక గిన్నెలో ఒక 1/2 లీటర్ నీళ్ళు వేసేసుకొని ఉడికించుకుందామండి. సో మనకి టమోటాలు ఉడికించుకుంటే మనకి ఆ ప్యూరీ చేత్తో టమోటాలు నలిపినప్పుడు ప్యూరీ ఈజీగా మనకైతుంది. లేదంటే మనం మిక్సీలో వేసుకొని కానీ గ్రైండ్ చేసుకొని ప్యూరీలా తయారు చేసుకోవచ్చండి. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర 1 స్పూను, మిరియాలు 1 స్పూను, ఎండు కొబ్బరి తురుము 1 నుంచి 2 టీ స్పూన్లు, మెంతులు 1/2 టీ స్పూన్లు, 1 వెల్లుల్లిపాయ, 4 నుంచి 5 ఎండుమిరపకాయలండి. సో ఇప్పుడు చూపించిన అన్నీ ఒక మిక్సర్ జార్లో వేసేసి గ్రైండ్ చేసేసుకుందామండి పొడిలాగా. మరీ ఎక్కువ అవసరం లేదండి, ఒక కచ్చపచ్చలాగా అనిపించినా కానీ బాగానే ఉంటుంది. సో మనము ఆల్రెడీ ఉడికించుకున్న టమోటాలని తీసేసుకుని మనం ఫ్రిడ్జ్ వాటర్ అంటే ఫ్రిడ్జ్ వాటర్లో వేసుకుంటే కూల్ అయిపోతాయి. సో మనకి ఆ పొట్టు కానీ ఈజీగా వచ్చేస్తుందండి. సో ఇప్పుడు నాకు అంత టైం లేక నేను అట్లా వేడిగానే టమోటా పైన లేయర్ని తీసే ట్రై చేస్తానండి. బాగా వేడిగా ఉంది. సో తీయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను. చాలా 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 వేడిగా ఉంది, అసలు ముట్టుకోవడానికి బాగా ఇబ్బందిగా అనిపించింది. సో మీరు ఫ్రిడ్జ్ వాటర్ ఉంటే ఫ్రిడ్జ్ వాటర్లో వేసేసుకున్నాను అనుకోండి, కూల్గానే ఉంటుంది, ఈజీగా వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ ఈజీగానే వచ్చేస్తుంది మనకి. కాకపోతే వేడిగా ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది అనిపించింది అంతే, లేదంటే ఫ్రీగా వచ్చేస్తుందండి. సో అది ఎంత చేత్తో రాళ్ళు ఉప్పు వేసుకొని ఇలా ప్యూరీ లాగా తయారు చేసుకున్నాను. మిక్సీలో వేసుకొని కానీ చేసుకోవచ్చు అండి. మిక్సీలో వేసేసి చేసుకుంటే ఆ ప్యూరీలోకి మనం సాల్ట్ మనకి ఎంత కావాలో అంత టేస్ట్ చేసేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. సో మనం ఒక గిన్నె పెట్టేసుకుందాం. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నామండి. సో ఇందాక మనం రెడీ చేసుకున్న పౌడర్ని ఆయిల్లో వేసేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వెంటనే అలా కలిపెట్టేసుకొనేసి మన ఇందాక తయారు చేసుకున్న ప్యూరీని యాడ్ చేసేసుకోవాలి. లేదంటే ఆ పౌడర్ మాడిపోయిందంటే రసం చేదుగా ఉంటుందండి. లైట్గా సరౌండింగ్స్ కొద్దిగా మాడినట్టుంది కానీ అంత మాడలేదు. సో ప్యూరీని యాడ్ చేసేసుకుందాం. సో నేను అనుకున్నంత అయితే మాడలేదండి. ఓకే. సో మనం కేర్ఫుల్గా ఉండాల్సింది ఇక్కడే అండి. పౌడర్ యాడ్ చేసినప్పుడు ఆయిల్లో మాడింది అనుకోండి, రసం అంతా చేదుగానే ఉంటుంది. అప్పుడు నా రెసిపీ రాంగ్ అనుకుంటారు. సో ప్యూరీ రెడీగా పెట్టుకొని పౌడర్ వేసిన వెంటనే అలా ఒకసారి కలిపెట్టేసుకొని యాడ్ చేసేసుకుంటే ప్యూరీని, మనం ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ వేసేసుకున్నాం అనుకోండి. ఆల్రెడీ ఉప్పు కానీ మనం ప్యూరీతో పాటు చేసేసుకున్నాం, మనకు సరిపడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఒక మరుగు వచ్చిందంటే చాలండి. ఒక పొంగు మనం మరుగు అంటాం. ఒక పొంగు. ఇది వచ్చేసి మన జీలకర్ర మిరియాల పొడి అంటారండి. సో మా మదర్ తయారు చేసినది. సో అది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇంకొకసారి చెప్తాను. బట్ అది జీలకర్ర మిరియాల పొడి ప్రస్తుతానికి. సో ఆ పౌడర్ వేసుకున్నాం అనుకోండి, ఒక 5 మినిట్స్ ఒక పొంగు వచ్చినప్పటికి రసం రెడీ అయిపోతుందండి. కరివేపాకు ఇప్పుడు వేస్తానండి. ఆయిల్లో ఫస్ట్ వేయలేదు, ఎందుకంటే ఫస్ట్ వేస్తే క్రిస్పీగా అయిపోతుంది. సో మనకి అలా నచ్చదు. లాస్ట్లోనే దిస్ ఈజ్ బాబూస్ కుకింగ్, సో డిఫరెంట్గా వేసాను. సో ఇలా వేయడం వల్ల మనకి అన్నంతో పాటు పడేయకుండా ఆ కరివేపాకుని తినేయచ్చండి. సో ఆల్మోస్ట్ పొంగు వచ్చేసిందండి. కొద్దిగా స్వీట్గా ఉండాలనుకునే వాళ్ళు అయితే కొంచెం ఒక 1 ఇంచ్ బెల్లం ముక్క వేసుకోవచ్చండి. సో మనమైతే వేయలేదు,
నాకు కొద్దిగా స్పైసీగా ఉండాలి. సో ఆల్మోస్ట్ రెడీ అండి. ఇంకా కొత్తిమీర తురుము వేసేసుకుంటే మనకు ఈ సర్వింగ్కి రెడీ అండి. టేస్టీగా ఉంది, చిక్కగా. సో మన చింతపండు రసంకి టమాటో రసంకి డిఫరెన్స్ ఏమంటే, చింతపండు రసం మనకి రైస్లో కలిపినప్పుడు మరి లైట్గా అనిపిస్తుందండి, అన్నంకి కలవదు. సో టమాటో రసం బాగా మనకి తిన్నప్పుడు బాగా టేస్టీగా అనిపిస్తుంది. సో సింపుల్ రెసిపీ అండి, ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్. కానీ ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బాబు కుకింగ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.